హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గుంటూరు నల్లపాడులో ఉన్న శ్రీ పుట్టాలమ్మ తల్లి గుడిలో ఉన్న వినాయకుడిని చూడడానికి వెళ్ళాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన అవతార్ సినిమా ఉంది కదా, ఆ సినిమాని వీళ్ళు సెట్గా వేశారు. కాన్సెప్ట్ చాలా బాగుంది, చూడటానికి చాలా చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మీరు కూడా మేము చూపిస్తాము. చాలా చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుంటూరు నుంచి పేరేచెర్ల వెళ్ళాల్సిన రూట్లో లోపలికి వెళ్ళాల్సిన రూటు. ఇక్కడ ఎంట్రన్స్లో శివుడు విగ్రహం చాలా బాగుంది. మూమెంట్స్ ఇచ్చారు, లైటింగ్ చాలా చాలా బాగుంది. ఇంక మెయిన్ కాన్సెప్ట్ ముందు ఉంటుంది. చూడండి లైటింగ్, ఇది చాలా చాలా బాగుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్, అవతార్ కాన్సెప్ట్. మెయిన్ ఎంట్రన్స్ అవతార్ వరల్డ్ అండ్ లైటింగ్తో చాలా బాగా రాశారు. అటుపక్క ఇటుపక్క చిన్న వాటర్ ఫాల్స్ లాంటివి పెట్టేసి చూపెట్టారు. చాలా చాలా బాగుంది. అవి వాటర్ ఫాల్స్. పైన వినాయకుడు ఉన్నారు, చిన్న వినాయకుడు చూపిస్తాను. ఈ వాటర్ ఫాల్స్ అన్నమాట. చాలా చాలా బాగుంది. డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు. సెట్టింగ్ చాలా బాగా వేశారు. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. లైటింగ్ అసలు అదిరిపోయింది. ఫ్లవర్స్ తగ్గ లైటింగ్. అవతార్ వరల్డ్ని అని చెప్పి చాలా బాగా క్రియేట్ చేశారు. అలా లోపలికి వెళ్తూ ఉంటే అవతార్ బొమ్మలు అటు ఇటు పెట్టారు. మధ్యలో కూడా అవతార్ ఈ బొమ్మలు పెట్టారు. చాలా చాలా బాగుంది. లైటింగ్ చూడండి, ఫ్లవర్స్ డెకరేషను అవతార్ సినిమాలో ఉన్నట్టే చాలా చాలా బాగుంది. చూడండి, వీళ్ళు వెనకాల సౌండ్స్ కూడా ఇచ్చారు. ఆ చిన్న క్లిప్ మీకు తర్వాత చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ లైటింగ్ సెట్టింగే కాదు, గణేశుడు కూడా చాలా స్పెషల్. ఎందుకంటే మట్టి గణేశుడు అయినా సరే ప్లాస్టర్ ప్యారిస్కి ఏమాత్రం తగ్గకుండా చాలా బాగా చేశారు. సింగిల్ లెగ్ మీద ఉండడం ఇవన్నీ చాలా ప్లాస్టర్ ప్యారిస్లోనే కుదురుతుంది అలాంటివి. కానీ ఇక్కడ చాలా చాలా బాగా చేశారు. సూపర్ ఉంది గణేశుని కూడా. ఇవి చూడండి, టోటల్గా వ్యూ బయటకు చూస్తే ఎంత బాగుందో చూడండి. సెట్టింగు చాలా చాలా బాగుంది. డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు. లిటరలీ మేము ఒక 1 అవర్ అక్కడే ఉండిపోయాము, అయినా ఇంకా ఇంకా ఉండాలనిపిస్తుంది. అలాగా ముందుకు రాగానే శివుడు రూపంలో లడ్డూని తయారు చేశారు. అలా తీసుకొచ్చారు, లోపల అమ్మవారి గుడి దగ్గరికి తీసుకెళ్లారు. చాలా చాలా బాగుంది. ఈ మూమెంట్స్ చూడండి, లైటింగ్కి, అంబియన్స్కి, మూమెంట్స్కి చాలా చాలా బాగుంది. అసలు మామూలుగా లేదు. ఇది టోటల్ వ్యూ. అక్కడి నుంచి చూస్తే అసలు 2 కళ్ళు సరిపోలేదు. లైటింగ్ కానీ సెట్టింగ్ చాలా 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 బాగుంది. అసలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది. ఫుల్ ఓవరాల్ వ్యూ ఇది. పైన అవతార్ వరల్డ్ దగ్గర చిన్న గణేశుడు ఉన్నాడు. ఇక్కడ వాటర్ ఫాల్స్, ఈ ఫ్లవర్ మూమెంట్స్, వాటర్ ఫాల్స్ చాలా చాలా బాగుంది. ఇక్కడ డెకరేషన్ చేసిన వాళ్ళ నేమ్ కూడా రాశారు. చెన్నకేశవ డెకరేషన్స్ అంట. వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలి ఇంత వండర్ఫుల్ వ్యూని మనకు చూపించినందుకు. ఇది 21వ వార్షికోత్సవం అంట. ప్రతి సంవత్సరం ఇలానే చాలా బాగా చేస్తారంట. అదిగో బుల్లి వినాయకుడు డ్రాగన్ మీద వెళ్తున్నట్టు చూపించారు ఎంట్రన్స్లో. చాలా చాలా బాగుంది. సూపర్ ఉంది. అసలు మామూలుగా లేదు. అవతారులో ఎలా అయితే డ్రాగన్ మీద ఉంటారో సేమ్ అలానే ఉంది. మీకోసం వెనకాల బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను.